ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఇక్కడ మన దేవుడు కనికరము కలిగిన దేవుడు, ఎప్పటికి కూడా చెయ్యి విడువడు అని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దేవుడు మన దగ్గర నుంచి కనికరమునే కోరుచున్నాను అని మనతో మాట్లాడుతున్నాడు. అయితే కనికరం అంటే ఏమిటి? కనికరం అంటే జాలి కాదు, సహాయంతో కూడిన జాలి. ఈ రెండింటిని కూడా మనము ఎప్పటికి కూడా విడదలేం. చాలామంది కొన్ని పరిస్థితులను బట్టి అనేక మంది మీద జాలి పడతారు కానీ వారికి సహాయపడరు. అయితే కనికరము కలిగిన వ్యక్తి ఖచ్చితంగా సహాయం చేస్తారు. అయితే మన యేసు ప్రభు కూడా ఆయన కనికరము కలిగిన దేవుడు. అనేక చోట్ల ఆయన కనికరం చూపిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సందర్భంలోనూ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే కనికరపడ్డాడో అక్కడ వారికి ఖచ్చితంగా కూడా సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు మనకు చూస్తే, అక్కడ నాయీను అను ఒక గ్రామానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు అందరూ కూడా వెళ్ళుచూ ఉన్నప్పుడు ఆ ఊరి గవని యొద్ద ఎప్పుడైతే వారు వచ్చారో చనిపోయిన ఒకడిని వారు వెలుపలకు మోసుకొని పోచుండుట యేసుక్రీస్తు ప్రభు వారు చూశారు. అయితే అక్కడ అతని తల్లికి ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలుగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ ఊరి జనులు అనేకులు వచ్చి ఆమెతో కూడా ఉండారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువే ఆ విధవరాలు పైన కనికరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన కనికరపడి అక్కడి నుంచి వెళ్ళిపోలేదు, కానీ ఆమె యొక్క బాధ వేదన గుర్తించిన యేసుక్రీస్తు ప్రభువు ఆమెను ఏడవవద్దు అని ఆమెతో చెప్పి ఆమె దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారందరూ కూడా నిలిచిరి. అయితే తరువాత 14వ వచనంలో, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. చూడండి, ఇక్కడ ఆ నాయీను విధవరాలుపై యేసుక్రీస్తు ప్రభువు కనికరపడ్డాడు కాబట్టి మరణించిన తన కుమారుణ్ణి ఆయన బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే కనికరము మరణం నుండి తప్పించేటట్లు చేస్తుంది అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. అనేక మంది కనికరాన్ని చూపని వారిగా ఈ లోకంలో అనేక మంది ఉన్నారండి. అయితే మన యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఆయన కనికరము కలిగిన దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలామంది కనికరం లేని బిడ్డలు అనేక మంది మన క్రైస్తవుల్లో కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను మనము కనపరిచే వారముగా ఉండాలంటే ఇతరుల పట్ల మనము కనికరము కలిగిన వారముగా ఉండాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కనికరపడి ఆ మరణం నుండే తన యొక్క బిడ్డను బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చనిపోయిన లాజర్ను కూడా దేవుడు లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యాయీరు కుమార్తెను దేవుడు లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కనికరంలో గొప్ప ఆశీర్వాదం ఉందండి. దేవుని యొక్క కనికరం ద్వారా మరణం నుండి మనము తప్పించేటట్లు దేవుడు చేస్తూ ఉంటున్నాడు. చిన్న కనికరం విషయంలోనే దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని మనకు ఇస్తున్నాడంటే ఆయన ఎన్ని ఆశీర్వాదాలు తన దగ్గర దాచి ఉంచాడో చూడండి. కనికరం లేనిదే ఏది కూడా జరగదండి. అందుకే మన దేవుడు ఆయన
కనికరము కలిగిన దేవుడు. ఆయన ఎన్నడూ కూడా చెయ్యి విడువడు అని వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అయితే మనము ఆయన యొక్క కనికరము పొందుకునే వారముగా మనందరము కూడా ఉండాలి. నాయని విధవరాలు ఎలా దేవుని యొక్క కనికరాన్ని పొందుకుందో మనము కూడా కనికరంలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనందరము కూడా పొందుకుందుముగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94458503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.